దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ సాయంకాలపు ఆరాధన అను ఆధ్యాత్మిక కార్యక్రమానికి మా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాం. ప్రియులారా, తరచుగా క్రమము తప్పకుండా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరినీ ప్రభువు దీవించునుగాక. మిమ్ములను మీ కుటుంబాలను తన నిత్యరాజ్యమునకు వారసులుగా దేవుడు సిద్ధపరిచి స్థిరపరచునుగాక. పాత నిబంధనలో కొంతమంది వ్యక్తులను గురించి దేవుడు ఈ క్రమంలో మనకి నేర్పుతున్నాడు. గత పాఠాల్లో కొంతమందిని గురించి మనం ధ్యానం చేశాం. ఆ క్రమంలోనే ఈరోజు మరొక వ్యక్తి గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. కనుక రండి, దైవశక్తితో దేవుని వాక్యాన్ని చూస్తూ కొన్ని మాటలను ఒక వ్యక్తి విషయంలో నుంచి మనము నేర్చుకోబోతున్నాం. అందుకు మీకు ప్రేమపూర్వకంగా స్వాగతం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకుగాను మూలవాక్యముగా 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచన భాగాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచన భాగం. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలయ, మీ పాద పద్మములకు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఇటు రీతిగా ప్రతి రాత్రి ప్రతి సాయంకాలమందు మీరు మాకు కొన్ని మాటలను, మీ ఆధ్యాత్మిక సందేశములను మాకు అనుగ్రహిస్తూ ఆత్మీయ జీవితములో మమ్మల్ని ఉన్నతమైన స్థాయిలోనికి పురోభివృద్ధి కలిగి చేయుటకు మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు. మమ్మలను ఆత్మీయ జీవితంలో పరిపక్వ స్థితిలోనికి తీసుకురావటానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు. కూడి ఉన్న బిడ్డలను, మరియు లైవ్లో పాల్గొన్న బిడ్డలను, మరియు ఈ వీడియో చూస్తున్న బిడ్డలను మీ స్వాధీనమందు తీసుకోండి. మీ దాసుని కూడా పరిపూర్ణంగా మీ స్వాధీనమందు తీసుకుని మీ దాసుని సంపూర్ణంగా మరుగుపరిచి మీరే మాతో మీ మాటలు వినిపించమని, మాట్లాడమని, మీరు మాట్లాడుచుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయ సున్నతిని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు. ఇక్కడ సందర్భం ఏమిటంటే, సమూయేలు భక్తుడు ఇశ్రాయేలీలకు 40 సంవత్సరాల పాటు అటు న్యాయాధిపతిగాను ప్రవక్తగాను పనిచేశాడు. ఎవరి యొద్ద ఏమీ ఆశించకుండా దేవుడు తనకు అప్పచెప్పిన పనిని సక్రమముగా నిర్వర్తిస్తూ తన 40 సంవత్సరాల సుదీర్ఘ పరిచర్య విధానమును చక్కగా ఆయన కొనసాగించాడు. ఇప్పుడు ఆయన వృద్ధాప్య దశకి వచ్చాడు. కనుక ఆయన ఆ న్యాయాధిపతి లేదా ఆ ప్రవక్త అనే పదవి నుండి తప్పుకొని తన 2 కుమారులను న్యాయాధిపతులుగా నియమించాడు. అయితే వారిరువురు కూడా సమూయేలు అంత నమ్మకమైన, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు కారు. కనుక ఇశ్రాయేలీలు ఒకరోజు పెద్దలందరూ కలిసి సమూయేలు దగ్గరకు రామా అనే ఊరికి వచ్చారు. వచ్చి సమూయేలుతో ఇలాగూ మాట్లాడుతున్నారు. అయ్యా, నీవు వృద్ధుడవైపోయావు, మరి నీ కుమారులు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కారు. ఈ పరిస్థితుల్లో మేము బలహీనులము, మేము అన్యాయమైపోయేటువంటి వారము, మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని మాకు భయం వేస్తుంది. కనుక మీ యొద్ద మేము ఒక విన్నపించుకుందామని మీ యొద్దకు వచ్చాము అని చెప్పారు. అప్పుడు సమూయేలు ఏమా విన్నపము అని వారిని అడిగాడు. అప్పుడు వారు అన్నారు,
సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించమని అడిగారు. అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఈ మాట సమూయేలును ఎంతగానో కృంగదీసింది. ఈ మాట సమూయేలుకు ఎంతో బాధేసింది. తన సుదీర్ఘ 40 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎంత నమ్మకంగా చేశాడో, ఆయన ఎంత యథార్థంగా చేశాడో, అంత పరిచర్య చేసిన సమూయేలుకు ఒక విధముగా ఇది కృంగుదలతో కూడినటువంటి మాట. ఎందుకంటే ఈ ప్రజలు నన్ను తృణీకరించారు అని సమూయేలు బాధపడ్డాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇజ్రాయేల్ పెద్దలు అంటున్నారు సకల జనుల మర్యాద చొప్పున. ఇజ్రాయేలీలు వారి యొక్క స్థితిగతులను మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇజ్రాయేలీలు వారి యొక్క స్థితిని మర్చిపోయి అనవసరమైన కోరికను వారు కోరుకుంటున్నారు. ఆ కోరిక ఎలాంటి కోరిక అంటే సకల జనుల మర్యాద చొప్పున. క్రీస్తును వెంబడించినటువంటి వారు లోకముతో స్నేహము చేయకూడదు. అంటే లోకస్తులు అంటే మనుషులు కాదండి. లోకస్తులు అంటే శరీర సంబంధముగా నడిచేవారు. ఐ మీన్ శరీరాశ, నేత్రాశ, జీవపు డంభముతో కలిసి నడిచేటువంటి వారు. వారిని లోకులు అన్నాడు. మనుషులందరినీ అనలేదండి, మనుషులందరినీ సంబోధించలేదు. కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ పాపముతో స్నేహం చేసే వారిని లోకము అన్నాడు. అలాంటి వారితో స్నేహము చేయకూడదు అన్నాడు. నీవు అన్యుల ఆచార ప్రకారము నడవద్దు అన్నాడు. ఎందుకు అన్నాడంటే ఈ దేవుని దగ్గర ఒక నియమం ఉంది, నిబంధన ఉంది, ఒక క్రమం ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు. ఈయనలో ప్రత్యేకత ఉన్నది. ఏమున్నదంటే ఒక నియమం ఉన్నది, ఒక నిబంధన ఉన్నది, ఒక క్రమం ఉన్నది. ఈ మూడింటిని కేంద్రముగా చేసుకుని ఆయన దేవుడుగా జనులకు ఉన్నాడు. ఈ మూడింటిలో దేవుడు మనుషులు నా ఎడల బాధ్యతగా ఉండాలి అని దేవుడు ఆకాంక్షించుచున్నాడు. ఈ దేవుని గురించి తెలియని ప్రజలు లేదా దేవుని యొద్దకు రావటానికి ఇష్టపడని ప్రజలు దేవుని నియమంలోనికి రాలేరు, దేవుని నిబంధనను గైకొనలేరు, దేవుడు పెట్టిన క్రమములో బ్రతకలేరు. కాబట్టి దేవుడు కావాలని, దేవుని కొరకు బ్రతకాలని ఆసక్తి కలిగిన వారు ఖచ్చితంగా ఇట్టి వారికి విముఖుడై ఉండాలి అనేది దేవుని వాక్య సత్యం. అందుకన్నాడు, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక మీరు ఉండాలి. వీరి ఎవరు దుష్టులు, ఎవరు పాపులు, ఎవరు అపహాస్యకులు, ఎవరు అంటే దేవుని మర్యాద తెలియని ప్రజలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భూమి మీద ఉన్న ప్రజలందరూ భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని నమ్ముతారు, ఆ దేవుడు కాపాడతాడని నమ్ముతారు, ఆ దేవుడు దయగలిగిన వాడని నమ్ముతారు. కానీ ఆ దేవుడు తన యొద్దకు వచ్చే ప్రజలను ఒక నియమం ప్రకారం, ఒక నిబంధన ప్రకారం, ఒక క్రమబద్ధమైన జీవితము కలిగి ఉండాలి అని దేవుడు ఆశిస్తాడు అన్న సత్యము తెలియనటువంటి వారు. కనుక యేసుక్రీస్తును ఎందుకు ప్రజలు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు దగ్గర ఏమి ఉన్నది అంటే ఆయన దగ్గర ఒక నియమం ఉన్నది, ఆయన దగ్గర నిబంధన ఉన్నది, ఆయన దగ్గర క్రమమైన జీవితము ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలా వచ్చినటువంటి ప్రజలు ఆ నిబంధన లేని ప్రజలను చూసి, ఆ నియమము లేని ప్రజలను చూసి, ఆ క్రమము లేని ప్రజలను చూసి వారు బాగుండారు, వారి జీవితాలు బాగున్నాయి అని చెప్పి వారి వైపు ఆకర్షితులు అయితే వారికి ఆత్మీయ సంబంధమైన వ్యక్తులకు ప్రమాదము పొంచి ఉన్నది అన్న సత్యము ఇక్కడ మనకి ప్రస్ఫుటముగా అర్థమవుతుంది. మరొకసారి మీకు చెప్తున్నా, దేవుని నమ్ముకోవటానికి వచ్చిన బిడ్డలకు దేవుని నిబంధన ఉంటుంది, దేవుని నియమం ఉంటుంది, దేవుని క్రమము ఉంటుంది. దేవుని నమ్ముకోని బిడ్డలకు ఈ క్రమము తెలియదు, ఈ నిబంధన తెలియదు, ఈ నియమము తెలియదు. ఇప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డలు
వారి మార్గాల్లో, దేవుని నమ్మని ప్రజల మార్గాలలో నడవకూడదనేది వాక్యం యొక్క స్పష్టత. మనకు అర్థమవునుగాక. వారు నీ తట్టు తిరగవలెను తప్ప నీవు వారి తట్టునకు తిరగకూడదు. కానీ ఇశ్రాయేలులు ఏమి మర్చిపోయారు? మమ్మలను పరిపాలించేది రాజే, మమ్మల్ని నడిపించేది దేవుడే, మమ్మల్ని పరిపాలించే రాజు మా దేవుడే, మమ్మల్ని నడిపించేది మా దేవుడే, మమ్మల్ని కాపాడేది మా దేవుడే అన్న సత్యాన్ని ఇజ్రాయేలు ప్రజలు మర్చిపోయారు. ఇంకొంచెం క్లియర్గా చెప్తా. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసీలుగా ఉంటే వారిని విడిపించుకోవటం ఇజ్రాయేలీల వల్ల కాలేదు. కనుక దేవుడే ఇజ్రాయేలుల ప్రజల పక్షమున వ్యాజ్యమాడాడు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపడదాం. దేవుడే వారిని విడిపించాలని పూనుకున్నాడు. అది ఇజ్రాయేలుల దేవుడి యొక్క స్పెషల్. నీకు ఏదైనా శ్రమ వచ్చిందంటే నీకంటే ముందు దేవుడు కదులుతాడు అనేది వాక్య సత్యం. నిన్ను నీవు విడిపించుకోలేని పరిస్థితుల్లో, నిన్ను నీవు రక్షించుకోలేని పరిస్థితుల్లో, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోలేని పరిస్థితుల్లో నీవు ఉంటే నీకు ఆ దేవుడు అవసరమై ఉన్నాడు. కనుక ఇజ్రాయేలు ప్రజలను విడిపించుటకు కదిలింది దేవుడే, వారిని విడిపించింది దేవుడే, మళ్ళీ వారిని నడిపించటానికి కదిలింది కూడా దేవుడే. ఆ మార్గమధ్యములో వారిని నడిపించాడు, వారికి ఆహారం ఇచ్చాడు, వారికి పానీయమును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధముగా దేవుడు వారికి తోడై ఉన్నాడు. అక్కడ నుండి వచ్చిన తర్వాత కనాను దేశమును స్వతంత్రింప చేసింది దేవుడే. కనాను దేశమును స్వతంత్రింప చేసిన తర్వాత వారిని భద్రపరచుటకు, వారిని నడిపించుటకు న్యాయాధిపతులను నియమించింది దేవుడే. న్యాయాధిపతులను నియమించిన తర్వాత వీరికి డైరెక్ట్గా నా వాక్కు వినిపించాలి, వీరిని నా వాక్కు సందేశంతో బలపరచాలని ఒక గొప్ప ప్రణాళికను సమూయేలు ద్వారా ప్రవేశపెట్టింది దేవుడే. స్తోత్రం. ఇన్ని సంఘటనలను మనం చూస్తే మనకు అర్థం కావాలి, ఇజ్రాయేలీల దేవుడు ఒక సందర్భంలో రాజై ఉన్నాడు, ఒక సందర్భంలో దేవుడై ఉన్నాడు. స్తోత్రం. ఈ విధముగా ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఇజ్రాయేలు ఏమంటున్నారంటే, దేవుడు ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని కాపాడాడు, ఇన్ని సంవత్సరాలు భద్రపరిచాడు, కానీ వాళ్ళు ఇజ్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడు నడిపిస్తున్న విధానాన్ని మర్చిపోయారు. వాళ్ళు కేవలము మనుషుల మీద ఆధారపడటానికి ఇష్టపడ్డారు. కనుకంటున్నారు, సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమించమంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. సకల జనుల మర్యాద చొప్పున. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్న నీ యొక్క నడవడిక ఎలా ఉంది? నీ మీద ఏది ప్రభావము చూపుతుంది? లోకము ప్రభావము చూపుతుందా? దైవ నియమము నీ మీద ప్రభావం చూపుతుందా? ఈ రాత్రి ఖచ్చితంగా నీవు ఆలోచన చేయాలి. దేవుణ్ణి నమ్ముకున్న మన జీవితంలో అది దరిద్రమైనను, శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, శోధనైనను, మరి అట్టిది ఏదైనాను మన మీద దేవుని ప్రభావమే చూపాలి తప్ప లోక సంబంధమైన తాత్కాలిక సుఖశాంతులు మన మీద ప్రభావము చూపకూడదు. చాలామందిని నేను చూస్తాను. కొంతమంది దేవుని నమ్ముకున్న బిడ్డలు అంటారు, అనవసరంగా దేవుని నమ్ముకున్నామండి, దేవుని నమ్ముకోని ప్రజలు చూడండి ఎంత బాగున్నారు, ఎంత చక్కగా బిల్డింగులు కట్టుకుంటున్నారు, వాళ్ళు ఎంత హాయిగా ఉంటున్నారు, మనము దేవునిలోకి వచ్చినాక అన్ని విధాల బలహీనమైపోతున్నాము అని కొంతమంది సహోదరులు నాతో చెబుతారు. దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది, నీతి నిమిత్తమై హింసింపబడు వారు ధన్యులు, ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత లోక పాప భోగాల వైపు నువ్వు అడుగులు వేయకూడదు. మోషేను గురించి అంది, తాత్కాలికమైన ఫరో ఇచ్చేటువంటి ఆ సంస్థానం ఇచ్చేటువంటి ఆ భాగ్యము కంటే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్పది అని ఎంచుకున్నాడు. స్తోత్రం. కానీ ఇజ్రాయేలీలు ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ వారు మర్చిపోయి, తమ్మును తామును మర్చిపోయి ఒక రాజును కోరుకున్నారు.
ఒక రాజును కోరుకున్నారు. దానికి సమూయేలు ఎంతో వేదన పడ్డాడు. సమూయేలు బాధ ఏంటంటే నన్ను వదిలిపెట్టేశారు అన్నాడు, నన్ను తృణీకరించాడు అన్నాడు. కానీ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, వాళ్ళు తృణీకరించింది నిన్ను కాదబ్బాయి, నన్ను. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మలను నడిపించడానికి, మీకు దేవుని వాక్యమును బోధించడానికి దేవుడు ఒక సేవకుని పెడతాడు. దేవుడు సేవకుని పెట్టిన తర్వాత మనలో కొంతమందికి ఈ సేవకుని యొక్క బిహేవియర్ నచ్చదు, ఈ సేవకుని యొక్క బోధ నచ్చదు, అటు ఇటు పరుగులు తీస్తారు. అప్పుడు సేవకుడు చాలా బాధపడతాడు. అయ్యో, నేను ఎంత నమ్మకంగా సేవ చేస్తున్నానే, వీరికి అనుదినము వాక్యమును బోధిస్తున్నానే, వీరికి తగిన రీతిగా నేను నడుచుకుంటున్నానే, నేను కష్టమైనను, హింస అయినను, శ్రమ అయినను, బాధ అయినను ఓర్చుకుంటూ వీళ్ళకి స్వార్థాన్ని నేను ప్రకటిస్తున్నానే, కానీ వీళ్ళెందుకు నన్ను వదిలిపెట్టి అటు ఇటు తిరుగుతున్నారు అని సేవకుడు కుంగిపోతాడు. మందిరంలో నుంచి ఏ వ్యక్తి అయినా బయటికి వెళ్ళిపోతే సేవకుడికి అంత బాధ ఉంటుంది. ఎందుకు ఆ వ్యక్తి మందిరానికి రావటం లేదు, ఏమైంది ఆ వ్యక్తికి అని ఒక కలవరము చెందుతాడు సేవకుడు. మనము శరీర సంబంధముగా ఆలోచన చేసేవాళ్ళం కాబట్టి సహజంగానే మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకి దూరం అయిపోతున్నాడేమో, వాళ్ళు మానుకోవటం వల్ల వాళ్ళ నుండి వచ్చే డబ్బులు పోతాయని బాధపడుతున్నాడేమో అని కొంతమంది అనుకుంటారు. కానీ ఆత్మ సంబంధమైన బిడ్డల పట్ల సేవకునికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నిమిత్తమే మందిరములోనికి ఎవరైనా రాకపోతే, సంఘములోనికి రాకుండా ప్రజలు పక్కకు తొలగిపోతే వారి నిమిత్తమై బాధపడి వారి గురించి విచారిస్తాడు, వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. ఆ సందర్భంలో సేవకుడు పడే తపనేంటంటే, నేనేమి వీళ్ళకి ద్రోహం చేశాను, వీళ్ళని నేనేమన్నాను, ఎందుకు వీళ్ళు సన్నిధిలో నుండి దూరమై నన్ను తృణీకరించాడు అని సేవకుడు బాధపడతాడు. కానీ తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, వారు నిన్ను తృణీకరించలేదు, వారు నన్ను తృణీకరించారు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఏ ఒక్క విషయమైనా నచ్చక నువ్వు దేవుని మందిరమును విడిచిపెడుతున్నావంటే సేవకుడు బాధపడతాడు, ఇతను నన్ను తృణీకరించాడని. దేవుడు అంటున్నాడు, వాడు నిన్ను కాదు తృణీకరించింది, నన్ను. ఎవరైతే మందిరం నుంచి వెళ్ళిపోతున్నారో వారు నిన్ను కాదు తృణీకరించింది, నన్ను. కాబట్టి అందులో చింతపడొద్దు అని సమూయేలును దేవుడు ఓదారుస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి వారు కోరుకున్నట్టే వారి మీద ఒక రాజును నియమించమని దేవుడు చెప్పాడు. కానీ రాజు అయిన తర్వాత బాధపరుస్తాడు, ఆ విషయం కూడా తేటగా చెప్పమని సమూయేలుకి కొన్ని విషయాలు చెప్పాడు. ఇజ్రాయేల్ పెద్దలు మరొకసారి వచ్చారు. సమూయేలు వారితో చెప్పాడు, అయ్యా, మీరు కోరుకున్నట్టే మీ మీద ఒక రాజును నియమిస్తానని దేవుడు చెప్పాడు, కానీ మీరు కేవలము మీ నాశనాన్ని కోరుకున్నారు, మీరేదో మేలైద్ది అనుకుంటున్నారు. రాజు మాకు ఉండటం వల్ల అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ రాజు మిమ్మలను, మీ బిడ్డలను, మీ ఆడబిడ్డలను తన పని కొరకు ఉపయోగించుకుని అనేక విభాగాలలో వారి చేత వెట్టి చాకిరీ చేపించుకుంటాడు. మీ పంట పొలాలలో దశమ భాగం, మీ పంట పొలాలలో ప్రథమ ఫలం, మీ పంట పొలాలను ఆయన ఆక్రమించుకుంటాడు. ఈ విధముగా శ్రమయే గాని మేలు కాదు అని సమూయేలు సవివరముగా చెప్పాడు. కానీ పెద్దలు వాడి వేడిగా ఉన్నారండి. లోకములో రాజును చూస్తున్నారు, ఇరుగు పొరుగు దేశాల్లో రాజులను చూస్తున్నారు. ఏదైనా యుద్ధం వస్తే రాజు ముందు కదులుతున్నాడు. కాబట్టి వీళ్ళు అదే మత్తులో ఉండిపోయారు. అదే మత్తులో ఉండిపోయి వీళ్ళు మాకు ఆ రాజు కావాల్సిందే, వాడు మమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఓకే, కానీ మేము ఫిక్స్ అయ్యాము, మాకు రాజు కావాల్సిందే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక సమూయేలు దేవుని మాట ప్రకారము రాజుగా దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది ఒక భాగం. దేవుడే వారికి న్యాయాధిపతి ఉన్న ఇజ్రాయేలీలలో, దేవుడే వారికి రాజుగా ఉన్న ఇజ్రాయేలీలలో రాచరిక వ్యవస్థ ప్రారంభమైంది. రాచరిక వ్యవస్థ ఎలా వచ్చింది మీరు గమనించండి. అబ్రాహాము జీవితం
దేవుడే నడిపించాడు. అబ్రాహాము జీవితంలో దేవుడే పోషించాడు. అబ్రాహాము జీవితంలో దేవుడే యుద్ధాలలో విజయం ఇచ్చాడు. యాకోబుని తీసుకోండి, మోషేని తీసుకోండి, మిగిలిన యెహోషువను తీసుకోండి, న్యాయాధిపతులను తీసుకోండి, సమూయేలును తీసుకోండి, వీళ్ళందరిని తీసుకుంటే వీళ్ళందరి ఉన్నాడు. అనేక యుద్ధాలలో జయాలిచ్చాడు, అనేక సార్లు న్యాయమును తీర్చాడు, అనేక సార్లు వారిని సంరక్షించాడు, పోషించాడు. దేవుడే అన్నీ తానై ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తుంటే మరి ఇజ్రాయేలీలు ఎందుకు రాచరిక వ్యవస్థ మీద మక్కువ చూపారు?